కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నిర్వహించనున్న ప్రజా ఉత్సవాలు ఫలపుష్ప ప్రదర్శనను జయప్రదం చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ స్పెషల్ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానాం పరిపాలనాధికారి అంకిత్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. పుదుచ్చేరి ప్రభుత్వ పర్యాటక శాఖ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరిలో అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ప్రజా ఉత్సవాలు ఫలపుష్ప ప్రదర్శన ఏర్పాట్లను వారు యానాం జీఎంచీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా యానాం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫలపుష్ప ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 6, 7, 8, 9 తేదీలో ఈ ప్రదర్శన జరగనుందని, వ్యవసాయ శాఖ మంత్రి జయకుమార్ చేతుల మీదుగా ప్రారంభం కానుందని వెల్లడించారు. అదేవిధంగా 22వ యానాం ప్రజా ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాతీయ స్థాయి కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకునేలా నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా యానాం ప్రజలకి, అలాగే యానాం పక్కనున్న రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 24 సంవత్సరాలుగా ఏ ఒక్క సంవత్సరం కూడా బ్రేక్ లేకుండా అండ్ ఫ్లవర్ షో అండ్ వెజిటబుల్ షోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పాండిచ్చేరి గవర్నమెంట్ ద్వారాగా మనం నడిపిస్తూ ఉన్నాం. దానికి ఈరోజు ఇనాగరల్ ఫంక్షన్కి మన అగ్రికల్చర్ మినిస్టర్ మన తేని జయకుమార్ గారు వచ్చున్నారు. 6 గంటలకే స్టార్ట్ అవుతుంది. అందుకని యానం ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఫ్లవర్ షోలోనూ మీరందరూ కూడా వచ్చి పాలు పంచుకోమని, అలాగే 22 సంవత్సరాల నుంచి యానం పీపుల్ ఫెస్టివల్ని ఇతర రాష్ట్రాల నుంచి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులతో 3 రోజుల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు పుదుచ్చేరి ప్రభుత్వం ఈవేళ సాయంత్రానికల్లా శాంక్షన్ ఇవ్వబోతుంది. ఇప్పుడే మినిస్టర్ టూరిజం సైన్ చేశారు. సీఎం 1 o'clock కల్లా సీఎం సైన్ చేసి ఎల్జీకి వెళ్తుంది. ఈవినింగ్ కల్లా శాంక్షన్ యానం పీపుల్ ఫెస్టివల్ శాంక్షన్ కూడా వస్తుంది. అందుకని మీరు ప్రోగ్రాము ఉందా లేదా అన్నది డౌట్ పడకుండా పాండిచ్చేరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న యానం పీపుల్ ఫెస్టివల్కి, అలాగే ఫ్లవర్ షోకి కూడా 6 గంటలకే మీరు అందరూ వచ్చి ఇది తిలకించి మీరు ఆనందం కోసం పుదుచ్చేరి ప్రభుత్వం చేస్తున్నది. దానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 2 కార్యక్రమాలని ఈరోజు, రేపు, ఎల్లుండు అనగా 6, 7, 8 ఫ్లవర్ షో అయితే మీ అందరి కోరిక మేరకు 9వ తారీఖున కూడా పెట్టడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా, యానం ప్రజలు, పిల్లలు అందరూ కూడా వచ్చి మీరు దీంట్లో ఎంజాయ్ చేయమని, అలాగే ఈ కార్యక్రమాలు తిలకించమని, మీరు సంతోషపడేలాగా చేయడానికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. Greetings everyone. Today 22nd People's Festival and the 24th Flower Show is being celebrated in Yanam. We invite all the public from Yanam and even from outside also to participate and make this event a great success. And I hope you will enjoy the next coming few days and make best use of this opportunity. And upcoming Pongal festival is also there. So I wish you all very happy Pongal also, and let's hope we will enjoy this festival together. Thank you so much.